ఇక్కడున్న 14,400 మందిలో నాకు కావాల్సింది ఆ ఒక్క కూలి. దేవా గురించి తెలిసి కూడా ఏం సాడతావురా? ఇక్కడే కూర్చొని దాన్నే వాచ్ చేస్తూ ఉంటాను. నేనున్నాను కదా మేడం, మీరు వెళ్ళండి. నా కనుసన్నలో నుంచి తప్పించుకు వెళ్ళడం అంత సులభం కాదు. ఇదే ఆనందిని ఇలా అండర్ ఎస్టిమేట్ చేసి చాలా విషయాల్లో మీరు ఫెయిల్ అయింది కాక నా ప్లాన్స్ కూడా చెడగొట్టారు. ఈసారి వదిలేదే లేదు. నేనే దాన్ని డైరెక్ట్గా అబ్జర్వ్ చేస్తాను. ఒక్క క్షణం నేను రావడం ఆలస్యం అయ్యుంటే అది మహేష్ దగ్గరకు వెళ్ళిపోయేది. అది తెలుసా మీకు? ఓహో, ఇలాంటి వేషాలు కూడా వేస్తుందా? ఉండండి, దాని సంగతి చెప్తా. కూర్చోండి. ఇప్పుడు మీరు వెళ్ళి అడిగితే తనని కావాలని కార్నర్ చేస్తున్నారని ఆనందికి డౌట్ వస్తుంది. దాన్ని తిట్టడం ముఖ్యం కాదు. అసలు అది మహేష్ని ఎందుకు కలవాలనుకుంటోంది అనేది ఆ విషయం తెలుసుకోవాలి. అది తెలియాలంటే మనం ఇక్కడ నుంచి వాచ్ చేస్తూనే వెయిట్ చేయాలి. అలాగే మేడం. ఆనంది, ఆ దయ్యం అక్కడే కూర్చుంది. ఎలా వెళ్తావే? కాసేపు చూద్దాముండు. ఆకాష్ ఇప్పుడెందుకు కాల్ చేస్తున్నాడు? చెప్పు. మిత్ర, ఎక్కడున్నావు? నేను కరుణాకర్ సార్ క్యాబిన్ లో ఉన్నాను. చెప్పు. మహేష్ మన ఇద్దరిని బిజినెస్ ట్రిప్ గురించి డిస్కస్ చేయమన్నారు. నువ్వు ఒకసారి నా క్యాబిన్కి వస్తావా? మేడం చాలా రిపోర్ట్స్ చెక్ చేసి సంతకాలు చేసే పని ఉంది సార్. మేడం వస్తారు సార్, మీరు పెట్టేయండి. నీ ఇష్టం మిత్ర. లేట్ చేస్తే మహేష్ కోపం వస్తుంది. ఆలోచించుకో. మహేష్కి కావాలంటే నేను సర్ది చెప్పుకుంటాను. నేను తర్వాత వస్తాను. హలో సార్. చెప్పు. ఏంటి? అశ్విన్ వాళ్ళ అమ్మగారు వచ్చారు. అశ్విన్ వాళ్ళ అమ్మగారు వచ్చారా? ఎందుకంట? ఆనందితో 5 నిమిషాలు మాట్లాడి వెళ్తానని చెప్తున్నారు సార్. ఏమయ్యా, నీకు అసలు బుద్ధి ఉందా? కరుణాకర్ సార్, అసలు ఫోన్ ఇలా ఇవ్వండి. సెక్యూరిటీ, నేను మిత్రని. నమస్తే మేడం. ఆవిడ అశ్విన్ని కలవాలని వచ్చారా, ఆనందిని కలవాలని వచ్చారా? సరిగ్గా అడిగావా? ఆనందినే కలవాలని అడుగుతున్నారు మేడం. ఆనంది మహేష్ని కలవాలని ట్రై చేస్తుంది. అశ్విన్ మదర్ ఆనందిని కలవడానికి వచ్చింది. దేనికి దానికి లింక్ ఏమైనా ఉందా? ఆనంది వస్తుంది. ఆవిడ్ని వెయిటింగ్ హాల్లో వెయిట్ చేయమని చెప్పు. ఓకే మేడం. అమ్మా, మీరు కూర్చోండి. ఆనంది వస్తుంది. నేను బయట ఉంటాను. మేడం, జైల్లో ఖైదీల్ని కలిసినట్టు వర్కింగ్ అవర్స్లో ఈ ములాఖాతులేంటి? పైగా అశ్విన్ తల్లి అశ్విని కలవడానికి కాదా, ఆనందిని కలవడానికి వస్తుందా? దీనికి మీరు ఓకే చెప్తున్నారా? ఇదేం పద్ధతిగా లేదు మేడం. వెళ్ళి ఆనందిని వెయిటింగ్ హాల్కి వెళ్ళమని చెప్పండి. మేడం, నేనేమంటున్నాను, మీరేం చెప్తున్నారు? నేనేం చేసినా దానికి ఒక కారణం ఉంటుంది. సో డూ వాట్ ఐ సే. ఏంటో ఈ కంపెనీలో ఎవ్వరూ అర్థం కారు. అమ్మ ఆనంది గారు, తమరి కోసం అశ్విని గారి మాతృమూర్తి వచ్చారు. వెయిటింగ్ హాల్లో తమరి రాక కోసం ఎదురు చూస్తున్నారు. వెళ్ళండి, వెళ్ళి మీరు సంభాషించండి అమ్మా. అశ్విన్ వాళ్ళ అమ్మగారు ఎందుకు వచ్చారు? ఇంటికి వస్తున్నానని, ఆటోలో ఉన్నానని చెప్పిన దాన్ని ఇంటికి రాలేదేంటి అని అడగడానికి వచ్చారా? ఏం ఆలోచిస్తున్నారు? చించింది చాలు, తమరు వెళ్ళండి. సాయంత్రం ఇంటికి వచ్చి కలుస్తానని, ఇప్పుడు పని మీద ఉన్నానని చెప్పండి సార్. నాకు తెలియక అడుగుతున్నాను. నేను ఎలా కనపడుతున్నాను? తమరు సేవకుల్లో కనపడుతున్నానా,
నోరు మూసుకొని ఎలా? లేదు సార్, మిత్ర మేడం తిడతారు. అవునవును, మంచినీళ్లు తాగడానికి వెళ్తేనే నువ్వు పని దొంగవి అన్నారంట. అవును, మంచినీళ్ళే తాగడానికి ఒప్పుకొని మేడంకు ఇప్పుడు వెళ్తే అమ్మో మేడంకి కోపం వస్తుంది. నేను వెళ్ళను. అమ్మా ఆనంది, నీ దగ్గర చాలా టాలెంట్ ఉంది. అటు తిప్పి ఇటు తిప్పి నా మీదకే నెడతావా? అమ్మ ఆనంది గారు, అశ్విని వాళ్ళ అమ్మగారిని రిసెప్షన్లో వెయిట్ చేయమని చెప్పింది, తమరిని వెళ్ళమన్నది ఆ మిత్రా మేడం గారే. కాబట్టి మీరు వెళ్ళండి. అమ్మా ఆనంది, మీ ఒంట్లో ఎలా ఉంది? మళ్ళీ అడిగమ్మా. మీ ఒంట్లో ఎలా ఉంది? ఇదేనమ్మా, ఇదే. ఈ ఒక్క పలకరింపు కోసమేనమ్మా. జ్వరం వచ్చిన రోజు నీకోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశాను. నువ్వు నా కోడలిగా రాబోతున్నావని తెలియకముందు నాకిలాంటి ఆలోచనే రాలేదు. ఎప్పుడైతే నిన్ను కోడలిగా చేసుకుంటానని గుడిలో మాట ఇచ్చానో ఆ క్షణం నుంచి నిన్ను చూడకపోయినా, నీ మాటలు వినకపోయినా ఏంటో ఏదో ఒకలాగా ఉంటుంది. అదేంటో గాని నాకు అర్థం కావడం లేదా ఆనంది. అందుకేనమ్మా జ్వరం వచ్చినప్పుడు నిన్ను చూడాలనిపించి రమ్మన్నాను. నువ్వు నా కోసం రాకపోయినా అశ్విన్ కోసమైనా వస్తావేమో అనుకున్నా. చేతి మీద నేను ఎంత ఆయింట్మెంట్ రాసినా, తగ్గిపోతుందని చెప్పినా కూడా వాడి కళ్ళు నీకోసమే ఎదురు చూశాయి. వాడి మనసు నీ పలకరింపు కోసమే ఎదురు చూసిందమ్మా. అసలు ఇక్కడికి రావడానికి ముందు హాస్టల్కే వద్దామనుకున్నానమ్మా. కానీ అస్తమానం హాస్టల్కి రావడం నిన్ను ఇరకాటంలో పడేసినట్లవుతుందని ఇక్కడికొచ్చానమ్మా. ఇది కూడా నువ్వు ఇంటికి రావడం లేదనే వచ్చానమ్మా. సరే, ఇప్పుడు చెప్పు, నీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగానే ఉంది. ఆ రోజు మీ ఇంటికి రావాలని. ఆగాగు. ఏంటి మీ ఇంటికి అంటున్నా? అది నీ ఇల్లు కాదా? అదే వద్దామని బయలుదేరాను. దారిలో ఒక ముఖ్యమైన పని పడింది. వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. నేను కారణాలు అడగలేదమ్మా. నా కోడలు ఆనంది ఏం చేసినా దాని వెనక అర్థం పరమార్థం ఉంటాయని నాకు తెలుసు.